వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతి గారు కొన్ని సోషల్ నెట్వర్క్ ఛానల్స్ కు లీగల్ నోటీస్ పంపించారు. వాళ్ళు భారతి రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి కథనాలు ప్రచురిస్తున్నారని లేదా వీడియోలు చేస్తున్నారని ఈ నోటీస్ ఇవ్వడానికి కారణం. ఆ మధ్య మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా ఒకసారి రాధాకృష్ణ గారు సీన్ లోకి వచ్చి తొలి పలుకుల్లో ఆయనేమో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి లేదా జగన్ అభిమానులను ఉద్దేశించి వీళ్ళు తమ భార్యల్ని మీ చెల్లెలు అని జగన్ గారు చెప్పినట్లయితే ఆహా మా చెల్ల అని చెప్పేసి ఆ చెల్లికి పెళ్లి సంబంధాలు చూసే రకం వీళ్ళు అంటూ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఆ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద ధర్నాకు దిగటం గట్టా తెలిసింది. అంటే మావిగాన్ని డైవర్ట్ చేయడం కోసం అతను ఇలా చేశాడు అని కూడా అనుకున్నారు. మీరు ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో అతను కొన్ని ప్రశ్నలు గాని ప్రభుత్వానికి గాని సంధిస్తే వెంటనే ఏం చేస్తారంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దాడులకు దిగడం మొదలు పెడుతున్నారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత దాడులు చేస్తుండారు. విధ్వంసకారుడని, సైకో అని రకరకాల పేర్లతో ఆయన మీద దాడులు చేస్తుండారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భారతిరెడ్డిని ఇందులో లాగుతున్నారు. అంటే ఇది మొదటి కాదు, గతంలో షర్మిలా మీద కూడా చాలా దారుణమైన ప్రచారం చేశారు. అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే వచ్చిందని కూడా అప్పుడు అనుకున్నారు. ఇది పక్కన పెడితే తర్వాత ఒక సినిమాలో కూడా భారతి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ కొన్ని సీన్లు రూపొందించారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళని విమర్శిస్తే పర్వాలేదు, రాజకీయాలు ఉన్న గురించి, కానీ వాళ్ళ భార్యలు సెత్తడం చాలా దారుణం. చూడండి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఒక ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు, అనరాని మాట అన్నాడు. దాంతో చంద్రబాబు నాయుడు బాధపడ్డాడు, ఏడ్చాడు మీడియా ముందు. సో అది ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది వైసీపీ మీద. ఆవిడ రాజకీయాలు లేదు కదా, చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ రాజకీయాలు లేదు కదా, ఆవిడ వచ్చింది ఎత్తడం. మీరు ఏమైనా దాడి చేసి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసుకోవచ్చు. అలాగే జగన్ కూడా అంతే కదా. ఇప్పుడు జగన్ మీద అంతా దాడి చేయొచ్చు, సాధారణంగా వ్యక్తిగతంగా దాడి చేయకూడదు. కేవలం విధానపరమైన అంశాల మీద దాడి చేసుకోవచ్చు, సిద్ధాంతాల మీద దాడి చేసుకోవచ్చు, వాటిని విమర్శించవచ్చు. కానీ ఇప్పుడు ఏమొచ్చిందంటే ట్రెండ్ ఏకంగా వ్యక్తిగతంగా దిగిపోతున్నారు. ఇలాంటి ప్రెస్ మీట్లు గట్రా పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయాలని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇదే ఆర్కే గారు ఆ గొడవల్లో నాకు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ చాలా విషయాలు తెలిసి నోరు చెప్పడం లేదు అని అంటే అసలు నిజానికి ఆయన చెప్పలేదు. చిత్రం అంటే రాధాకృష్ణ మాతో ఎలా చెప్పాడు లేదా ఆయన ఎలా చెప్పబోయాడు అని చెప్పేసి కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్స్ కూర్చొని చెప్తున్నారు. అందులో ఏంటంటే భారతిరెడ్డి అట జగన్మోహన్ రెడ్డి మీద 498 కేసు వేసిందట. అంటే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డిని హింస పెడుతుండేవాడట, ఇంట్లోని గృహహింస అట. నన్ను నా భర్త అంటే జగన్ నన్ను హింస పెడుతున్నాడని చెప్పి భారతిరెడ్డి ఏమో పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చిందట ఆ రోజుల్లోనే. ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు కలుగు చేసుకొని, అంటే రాజశేఖర రెడ్డి చెప్పాడట ఇలా ఇచ్చిందయ్యా నా కోళ్ళు ఇలా రిపోర్ట్ ఇచ్చి నా కొడుకు మీద అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుగు చేసుకొని ఆ ఇష్యూ బయటికి రానివ్వకుండా దాన్ని కప్పిచ్చేశాడట. ఇది ఒక కథనాలు లేరు. నిజానికి అలాగే కానీ నిజంగా జరుగుంటే చంద్రబాబు నాయుడు దాన్ని ఎంత చేయాలని చేసేస్తారు. ఎందుకని మనస్తత్వం అది. అప్పట్లోనే పరిటాల రవి హత్యలో జగన్ హస్తం ఉందని చెప్పేసి అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అన్నాడు, నా కొడుకు కానీ తప్పు చేస్తుంటే పబ్లిక్ లో ఉరి తీసండి, నాకే అబ్జెక్షన్ లేదు, నా కొడుకుని కూడా నేను చూడను అని క్లియర్ కట్ చెప్పాడు అతను. అంటే చెయ్యని నేరం ఆయన తోషాలు చూశారు. నిజంగా కానీ భారతిరెడ్డి కానీ అలా కానీ జగన్ మీద కానీ రిపోర్ట్ ఇస్తే దాన్ని అంత బాగా ఉపయోగించుకోవాలి, అంత బాగా ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే లక్ష్మీ పార్వతి పాపం ఆవిడ వృద్ధురాలు, ఆవిడ మీద చాలా దారుణమైనటువంటి చాలా దారుణం అటువంటి మాటలు ఛానల్లో కూర్చుని పెట్టి అనిపించారు. మరి పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని ఒక వ్యక్తి చేత ఛానల్లో కూర్చుని పెట్టి తిట్టించారు. ఇదే తెలుగుదేశం పార్టీ. అది నేను అంటాను, పవన్ కళ్యాణ్ అంటున్నాను, ప్రత్యేకించి లోకేష్ తిట్టించాడు అంటాడు. సో అలాంటి వ్యక్తులు నిజంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఇలా దొరికితే, మెయిన్ నాయకుడు కానీ ఇలా దొరికితే, భారీ గృహహింస కేసు కానీ పెడితే దాన్ని ఇప్పటికీ దాన్ని అలా మోస్తూనే ఉంటారు. కన్న తండ్రిని చంపిసావు అని అన్నోళ్ళు. సో అంత ఔదార్యం చంద్రబాబు నాయుడులో ఉండదు, దొరికిపోయిన లెక్క అవుతున్నాడు. కాబట్టి ఇటువంటి కథనాలు కూడా వండి వారుస్తున్నారు. దాంతో భారతిరెడ్డి గారికి కోపం వచ్చి లీగల్ నోటీస్ పంపించింది పరువు నష్ట దావాకి. గతంలో కూడా చూడండి, ఆధార్ నుంచి 500 కోట్ల రూపాయలు జగన్ లంచం తీసుకున్నాడని ఓ 2 పత్రికలు రాస్తే జగన్ ఏం చేశాడు, 50 కోట్లకి పరువు నష్ట దావా వేశాడు. ఆ దావా వేసిన తర్వాత మరి ఆ విషయం ఎప్పటివరకు కూడా ఆ పత్రికలో రావటం లేదు. లేదు తీసుకున్నావు అని చెప్పేసి వాళ్ళు రుజువుపరచవచ్చు కదా, అసలు ఆ న్యూస్ ఇప్పుడు వేయటం లేదు. అంటే దీన్ని బట్టి ఏంటి, ఒక వ్యక్తి ఆ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చూస్తున్నారు. అది చాలా రాంగ్. ఇప్పుడు భారతిరెడ్డి మీద ఇటువంటి కథనాలు వండి వారుస్తున్నారు కదా. కానీ పులివెందుల ప్రజలకు కానీ కడప ప్రజలకు కానీ ఆవిడంటే ఏంటో తెలుసు. ఏకంగా ఆవిడకి అక్రమ సంబంధాలు అనుకంటేస్తున్నారు. అసలు ఆవిడ ఏం చేసిందని, అసలు ఆవిడ ఎప్పుడైనా సరే రాజకీయాల్లోకి వచ్చిందా, రాజకీయాలు ఒక్కసారి మాట్లాడిందా? ఆవిడ వచ్చింది ఎప్పుడంటే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి స్టేట్ అంతా తిరగాలి కాబట్టి తన భర్త తరపుని అక్కడ డోర్ టు డోర్ తిరుగుతుంటది.
ఇప్పుడు షర్మిల రాజకీయాల్లోకి వచ్చింది, పాదయాత్ర చేసింది. వాళ్ళ అమ్మగారు జగన్ అమ్మగారు కూడా స్టేట్ అంతా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేశారు. కానీ ఏ రోజు కూడా భారతి ఈ రాజకీయాల గురించి ప్రత్యక్షంగా ఇప్పుడు రాలేదు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే నా భర్తకు ఓటేయండి, నా భర్తని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తారు. కానీ ప్రత్యర్థి వర్గాలను ఎప్పుడు విమర్శించలేదు. కాకపోతే మీరు చూసుకోండి, ఎప్పుడు కూడా వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారని రాజకీయాల్లో తిరిగినప్పుడు కూడా ఆ ఎలక్షన్ టైంలో మాత్రమే, అది కూడా ఎప్పుడు కూడా ఆవిడ ప్రత్యక్ష ఆరోపణలు చేయటం గట్ట అవతల మీద అలా చేయదు. జగన్మోహన్ రెడ్డి కోటేయమని మాత్రం అడుగుతుంది. అటువంటి వ్యక్తిని పట్టుకొని చాలా దారుణంగా కథనాలు రాస్తున్నారు. ఇప్పుడు ఆవిడ సాక్షి పేపర్ చూసుకుంటుంది, భారత సిమెంట్ వ్యాపారాలు అవి చూసుకుంటుంటారు. దాంతో పాటు వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అది నడుపుతుంది ఆవిడ. అందులో 2500 మంది స్టూడెంట్స్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫీజులు తీసుకోరు. భోజనాలు ఆలే పెడతారు, బట్టలు ఆలే ఇస్తారు, బ్యాగులు ఆలే ఇస్తారు, షూ ఆలే ఇస్తారు. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తెప్పిస్తున్నారు. 2500 మందికి ఇవన్నీ ఫ్రీగా చేయాలంటే అంత కష్టం చూడండి. అంటే డబ్బనే కాదు, ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. ఆర్గనైజేషన్ కూడా ఈ భారతీయ చూసుకుంటుంది. అంతే తప్ప ఆవిడ ఏ రోజు కూడా ఈ రాజకీయాల గురించి మాట్లాడిన ఆ వ్యక్తిని పట్టుకొని ఇటువంటి కథనాలు వండి వారుస్తుంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. సాధారణంగా జగన్ చాలా సహనంగా ఉంటాడు, ఎవరేమన్నా సరే వెంటనే రియాక్ట్ అవడు. భారతీయ అయితే ఇంకా సహనం. ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూస్ చెప్పారు, ఆవిడ చాలా సహనం ఉంటుందని. ఎటువంటి పరిస్థితులు కూడా ఆవిడ బరస్ట్ అవ్వదు. ఒకసారి ఇంటర్వ్యూలో ఆవిడ ఒక మాట చెప్పింది, మీరు ఇన్ని కష్టాలు చూసారు కదా, మీరు అంటే బాధలు పెయిన్ అనిపించిందా మీకు, మీరు బాధపడ్డారంటే లేదు, నేను చాలా తీవ్రమైన కష్టాలు చూసాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండేటప్పుడు ఇటు పిల్లలను చదివించుకుంటూ ఇటు ఆస్తులు జప్తులు అయిపోతుంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, అందరూ అవినీతిపరమైన విమర్శలు, ఇవన్నీ ఆ బాధ అంతా కూడా వార్చుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే అంత బాధ వార్చుకున్నాను కదా, ఇదే మాత్రం లేని ఎవరు పాప నాలేపోతారని నేను అట్లా పట్టించుకోను అన్న భారతీ రెడ్డి కూడా ఈ రోజు నోటీసులు పంపించిందంటే వీళ్ళు ఎంతగా షాప్ పడుతుందో అర్థం చేసుకోండి. విధానాల మీద విమర్శించడం మానేసి రాజకీయాలు లేని వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఇటువంటి కథనాలు ప్రచారం చేయడం అనేది ఎంతవరకు సంస్కారం? అది ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే అది కుసంస్కారంగానే భావించవలసి వస్తుంది. వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళ తలక ఆడవాళ్ళ మీద ఇలా చేసిన, అవి వాళ్ళు ఇలా చేసిన, ఆ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద చేసిన, మీరేమైనా విమర్శించుకోండి, నాయకులు విమర్శించుకోండి. ఇంట్లో వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళకండి, ముఖ్యంగా లేడీస్ విషయంలోకి వెళ్ళకండి. అది వాళ్ళు చాలా క్షోభ పెడుతుంది, అంటే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసుడికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.